హాయ్ నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు సండే స్పెషల్ వచ్చి మా ఇంట్లో చికెన్ అండి. చికెన్ అంటే గోంగూర చికెన్ చేస్తున్నాను. కేజీ చికెన్ తీసుకున్నాను. నేను హాఫ్ కేజీ అయితే గోంగూర చికెన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని 2 పావుల ఆయిల్ పోసుకొని, ఆయిల్ వేడైన తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, బగారా సామాన్ వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఒక టమాటా తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడైతే నేను హాఫ్ కేజీ చికెన్కి 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నాను. అది కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని మంచిగా శుభ్రంగా కడుక్కోవాలి. తర్వాత గోంగూరను కూడా అందులో వేసేసేయాలి ఫ్రెండ్స్. గోంగూర మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా అందులో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఆయిల్ పైకి వచ్చే వరకు. ఇప్పుడు అయితే చికెన్ హాఫ్ కేజీ తీసుకున్నాను. అందులో పెరుగు, రుచికి సరిపడా కారము, పసుపు, ధనియాల పొడి, కొంచెం ఆయిల్ వేసుకొని మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. గోంగూర మంచిగా మగ్గిన తర్వాత చికెన్ అయితే వేసాను. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోవాలి. ఇంకో హాఫ్ కేజీ చికెన్ అయితే ఇలా పులుసు పెట్టాను ఫ్రెండ్స్. చికెన్ అయితే అయిపోయింది. చివరిగా అయితే ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపి 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. ఇక్కడ చికెన్ పులుసు అండి. ఇప్పుడైతే గోంగూర చికెన్ చేశాను కదా, గోంగూరని అయితే చికెన్లో మంచిగా మగ్గనివ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు గోంగూర చికెన్ కూడా అయిపోయింది. గోంగూర చికెన్లోకి ధనియాల పొడి, కొత్తిమీర వేసుకొని ఒకసారి మంచిగా కలుపుకొని 5 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే ఫ్రెండ్స్, గోంగూర చికెన్ అయితే చాలా బాగుంటుంది. ఎమ్మి గోంగూర చికెన్ పుల్లగా టేస్టీగా చాలా అయితే బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో చూస్తున్నారు కానీ చూస్తూ ఒక లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. బాయ్.